హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే మొన్న పచ్చడిని పడుతున్నామని చెప్పాం కదండి. ఈరోజు అయితే ఈ మూడో రోజు అని చెప్పి పచ్చడిని అయితే తిరగదీస్తున్నామండి. ఇంక ఈ పచ్చడితోటి అయితే ఇంకెలా ఉందన్నది ఈ వీడియో చేస్తున్నానండి. మన వీడియో చూసినట్లయితే కనుక నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఏ విధంగా కలుపుతాను. ఈ రోజు వచ్చేసి మూడో రోజు అయిందండి. అయితే ఈ పచ్చడి అంతా తీసేసి బేషనీలోకి బాగా మళ్ళీ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూసుకుంటేనే మనకి ఈ సంవత్సరం అంతా పాటు ఉండే పచ్చడి కదా. మనకు సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇంకా తర్వాత తీసేసిన తర్వాత ఇంకా ఇలా బేషనీ నిండా తీసేసేసి నేనైతే మెంతులు ఈరోజే పోస్తానండి. మొన్న అయితే నేను పోయలేదు. దీంట్లో 100 గ్రాముల మెంతులను అయితే బాగా వేపి నేనైతే నువ్వుల నూనె వేసానండి. ఇందులోను వేపడానికి మాత్రమే. ఇక్కడ పెట్టుకున్నది కూడా నువ్వుల నూనెనండి. ఇంకా మనకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ కలిపి సరిపడా పెట్టుకుంటానండి నేనైతే. మీరైతే ఏ విధంగా చేస్తారనేది నాకు కామెంట్ అనేది పెట్టండి. కామెంట్లో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. మన వీడియోని ఆదరించండి ప్లీజ్ అండి. చూడండి అసలు పచ్చడి చాలా టేస్ట్ బాగుందండి. ఉప్పు కారం అన్నీ సరిపడా ఉంది. ఇంకా నేను వీటిలోకి అయితే ఏమీ కలపలేదండి. నేను మొన్న పోస్ట్ చేశాను కదా, ముక్కలన్నీ ఊరబెట్టాను ఎండు బెల్లం ఆవకాయ అని చెప్పి. ఎండు బెల్లం ఆవకాయ అయితే ఇది కాదండి, ఇది మామూలు ఆవకాయ పచ్చడే. ఇంకా పచ్చడి అయితే నేను ప్రిపేర్ చేయలేదు. ఎండబెట్టి ముక్కలు అయితే తీసేసి డబ్బాలో పెట్టాను. ఇంకా దాని ప్రాసెస్ అయితే బెల్లంతో తయారు చేయాలి కదండి. ఆ పాకం అంతా ఉడకబెట్టాలి, దగ్గరికి వచ్చేయాలి, గ్రేవీలాగా రావాలి. అది ఆ పాకం అంతా తయారు చేసుకోవాలి, బెల్లం పాకం పట్టుకోవాలి. అది ఇది అన్నీ కలిపి అది దాని ప్రాసెస్ వేరే ఉంటుందండి. మనం ఈ పచ్చడి అయితే నేను పట్టే విధానం అయితే చూపించలేదు, కానీ ఇంకా మూడో రోజు తిరగదీస్తున్నాం కదా అని చెప్పి అయితే ఇందులోనూ వేడివేడి అన్నంతో మనిషికి ముద్ద అయితే కలిపి పెట్టానండి. మా పిల్లలు ఈరోజే తమ్ముడు వచ్చాడు. ఇంకా మా ఆయన గారు అయితే ఇంకా రాలేదండి. ఇంకా చేయి జాపింది అయితే తమ్ముడేనండి. ఫస్ట్ ముద్ద అయితే ఆడికే పెట్టాను. ఎలా ఉందనేది చెప్పాను. పచ్చడి చాలా టేస్ట్ బాగుందంట. పిల్లలందరూ కూడా తలకో ముద్ద అయితే తీసేసుకున్నారు వచ్చి. కొత్త పచ్చడితోటి వేడివేడి అన్నం అసలు నిజంగా టేస్టే వేరు కదండి. దీని టేస్ట్ నిజంగా మర్చిపోలేము. అంత టేస్ట్ బాగుంది. ఎంత అంటే అసలు ఫస్ట్ ముద్ద తిన్న వాళ్ళందరూ మళ్ళీ గబగబా అన్నం పెట్టేసుకుని మళ్ళీ తలకో కొంచెం పచ్చడి ముక్క అయితే వేసేసుకుని ఎవరి ప్లేట్లో వాళ్ళు అయితే కలుపుకుని తినేస్తారండి. పచ్చడి అయితే చాలా టేస్ట్ బాగుందంట, ఆవకాయ పచ్చడి. మీకు ఎలా అనిపించింది అన్నది లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇది ఎలా చేయాలన్నది ఎవరికైనా తెలియకపోతే కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.